అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుండానే ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. ఈరోజు ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు, 1వ తారీఖు ఫిబ్రవరి నెల 2026 సంవత్సరం. ఈ ఉదయకాలం పడకల మీద నుంచి లేకుండానే ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు యెహోవా ఫలము అర్పించుదుము. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఈరోజు మనకు ఇవ్వబడిన కృపావార్త, మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయడం. కాబట్టి ప్రతి సమయంలో కూడా, ఎల్లప్పుడూ అంటే ఎప్పుడూ కూడా మనము దేవునికి ఏం చేయాలి? ఎప్పటికెప్పుడు కూడా దేవునికి స్తుతి యాగం చేసేవారు ఉంటారు. స్తుతి యాగం చేయటం అంటే మాట చెప్పాలంటే స్తుతి చెల్లించడం, ఘనపరచడం, ఆరాధించడం. కాబట్టి ఇక్కడ ఎల్లప్పుడూ అని రాయబడుతూ వచ్చింది. మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగం చెల్లించాలి. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఎల్లప్పుడూ అంటే ప్రతి సమయంలో దేవుని స్తుతించాలి. అయితే మన జీవితంలో ఎదురయ్యే కొన్ని పరిస్థితుల్లో కూడా మనం దేవుని స్తుతించాలి. ఇప్పుడంటే మన జీవితంలో ఎదురయ్యే కొన్ని పరిస్థితుల్లో కూడా మనం దేవుణ్ణి ప్రతి సందర్భం అంటే ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి. మన జీవితాల్లో ఎదురయ్యే పరిస్థితులు ఏమిటి అని అంటే మొదటి కోణాన్ని మనం చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే కీర్తనల గ్రంథము 35వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 35వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ రావచ్చు. కీర్తనల గ్రంథం 35వ అధ్యాయంలో మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. 15వ వచనం. కీర్తనల గ్రంథం 35వ అధ్యాయం 15వ వచనం. నేను కూలి ఉండుట చూచి వారు సంతోషించి గుంపు కూడిరి, నీచులను నేను ఎరుగని వారును నా మీదకి కూడి వచ్చి మానకు నన్ను నిందించిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాల సమయంలో పడకల మీద నుంచి లేకుండా ప్రభు యొక్క కృపావర్తన ఉంటుంది. మన జీవితాల్లో మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగం చెల్లించాలి. కానీ మన జీవితాల్లో ఏ సందర్భాన్ని బట్టి కానీ ఏ పరిస్థితులు ఎదురైనప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు మరి స్తుతి యాగంగా ఎప్పటికీ దేవుని స్తుతించాలంటే మొదటి కోణము, మన మీద అనేక మంది చూడండి ఇక్కడ నీచులు మానక మనల్ని నిందిస్తున్నప్పుడు, అంటే ఒక మంచివారు కాదు, ఇక్కడ నీతిమంతుడు గద్దించుట తైలాభిషేకమైన బైబిల్లో రాయబడుతూ వచ్చింది. నీతిమంతుని యొక్క గద్దింపు మనపూర్వకమైనది. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి? నీచమైన వారు అంటే వారి జీవితంలో నీచమైన జీవితాన్ని జీవిస్తూ, దేవుని దృష్టిలో నీచులుగా ఉంటూ, దేవుని దృష్టిలో తృణీకరించబడిన వారు ఉంటూ, దేవుని దృష్టిలోనే పాపం చేసిన వారు ఉంటూ, ఇలాంటి వారు చాలా మంది భూమి మీద ఉంటూ వస్తారు. ఇలాంటి వారు నీచమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు మనల్ని నిందించేవారు ఉంటారు. మనల్ని నిందించేవారు ఉంటారు. అదే గమనించాల్సిన కోణం ఏంటంటే, ఎవరైతే నీచమైన జీవితాన్ని జీవిస్తూ మనల్ని నిందిస్తూ వస్తున్నారో, ఎవరైతే మన ఎడల నీచమైన జీవితాన్ని కలిగి ఉండి, దేవునిలో నీచమైన జీవితాన్ని కలిగి ఉండి, దేవుడు ఇష్టపడిన జీవితం, దేవుడు అసహించుకునే జీవితాన్ని కలిగి ఉండి, మానక అటువంటి దేవుడు అసహించుకునే జీవితం కలిగిన వారు మనల్ని నిందిస్తూ వస్తున్నారు. ఆ సమయంలో కూడా మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ప్రభువా నా జీవితంలో తండ్రి నీ దృష్టిలో నీచమైన వారు కూడా, నీ దృష్టిలో నీచమైన వారు ఉన్నప్పటికీ, భూమి మీద నీచమైన వారు ఉన్నప్పటికీ నన్ను వారు కూడా నిందిస్తూ వస్తున్నారు మానక. అయితే నీకు వందనాలు, ఎందుకంటే దీని ద్వారా నాకు ఏదో బహుమానం ఇస్తున్నావు ప్రభు అని దేవుణ్ణి స్తుతించాలి, స్తుతి యాగం చెల్లించాలి. ఇది మొదటి కోణం. రెండో కోణాన్ని మనం చూసినట్టే కీర్తనల గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనంలో కుటసాక్షులు లేచినప్పుడు, ఎవరండి? కుటసాక్షులు లేచినప్పుడు నేను ఎరుగని సంగతుల గురించి నన్ను అడుగుతున్నారు. మన మీదకి కుటసాక్షులు లేపినప్పుడు లేచినప్పుడు, కపటమైన వారు మన మీదకి లేచినప్పుడు, అబద్ధపు సాక్షులు మన మీదకి లేచినప్పుడు, ఎవరైతే మనం అబద్ధం ఆడకపోయినా, అబద్ధం పలకపోయినా, అబద్ధపు సాక్షులు మన మీదకు లెగుస్తున్నారో, మన గురించి ఎవరైతే అబద్ధం ఆడుతున్నారో, మనం నీతిగా ఉండా, మన యథార్థంగా ఉండా, మన సత్యంగా ఉండా ఎవరైతే మన గురించి అబద్ధంగా మాట్లాడుతున్నారో, అటువంటి సందర్భంలో మనం దేవునికి ఎల్లప్పుడు అంటే చూడండి, మనల్ని నీచులు మనల్ని మానక మన మీద నిందిస్తున్నప్పుడు కూడా దేవుని కృతజ్ఞత చెల్లించాలి. ఇంకా కుటి సాక్షులు అంటే అబద్ధపు సాక్షులు, కానీ అబద్ధమాడేవారు మన మీద అబద్ధపు సాక్షులు అబద్ధ సాక్ష్యాన్ని పలుకుతున్నప్పుడు కూడా మనం దేవుని స్తుతించాలి. ఎందుకంటే మనం దేవుని దృష్టిలో ఉంటాం. మనం దేవునికి సంబంధించిన వారు, మనం లోకానికి సంబంధించిన వారు కాదు కాబట్టి, దేవుని బిడ్డలం కాబట్టి, లోకంలో ఉండేవారు మన మీద అబద్ధాన్ని చెప్తూ వస్తారు. సో అబద్ధం ఎప్పటికైనా నిలబడదు అనుకోండి. ఒక రోజు ఈ లోకంలో నిలబడుతున్నట్టుండా, ఓ రోజు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు అబద్ధం నిలబడదు. కాబట్టి మనం స్తుతించాలి. ఎప్పుడు మనకు అన్ని బాగున్నప్పుడు, మనకన్నీ క్షేమంగా ఉన్నప్పుడు కాదు. సో మన మీద ఎవరైతే నీచమైన వారు,
మన మీద నిందలు మోపుతున్నారు మానక, అప్పుడు మనం దేవుని స్తుతించాలి. మన మీద ఎవరైతే అబద్ధ సాక్ష్యములు కొట్ట సాక్షులు మన మీద కొట్ట సాక్షులు పలుకుతూ వస్తున్నారు, అబద్ధ సాక్ష్యం పలుకుతున్నారు, అప్పుడు మనం దేవుని స్తుతించాలి. అంటే ఇటువంటి సిచ్యువేషన్ లో కూడా మనం దేవుని స్తుతించినప్పుడు, ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని విడిచిపెట్టకుండా దేవుని స్తుతిస్తున్నాం కాబట్టి దేవుడు ఖచ్చితంగా మనల్ని గాయపరిచేవాడు ఉంటాడు. ఇది రెండో కోణం. మూడో కోణం ఏంటంటే ఇక్కడే చూస్తున్నాం. కీర్తనల గ్రంథం 35వ అధ్యాయం 12వ వచనం. కీర్తనల గ్రంథం 35వ అధ్యాయం 12వ వచనం. మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు. ఎవరండి? మేలునకు ప్రతిగా కీడు చేస్తున్నారు. అంటే ఎవరైనా నువ్వు మేలు చేస్తే నీ కీడు చేస్తున్నారంటే దేవుని స్తుతించు. ఇదేంటి బ్రదర్ ఎట్లా చెబుతున్నాడు అని అనుకోవద్దు. బైబిల్ అంటుంది కదా, మేలునకు నీకు కీడు వస్తుందేమో. ఒకవేళ నువ్వు మేలు చేస్తే ఎదుటి వ్యక్తిని కీడు చేస్తున్నారేమో. నువ్వు ఎదుటి వ్యక్తులకు మేలు చేస్తున్నప్పుడు, ఎదుటి వ్యక్తికి మేలు చేయడానికి ఇష్టపడినప్పుడు మరొకరు వచ్చి నీకు కీడు చేస్తున్నారేమో. అయితే సంతోషించు, దేవుని స్తుతించు. ఎందుకంటే నువ్వు చేసిన మేలుకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు చేసిన మేలుకి దేవుడు బహుమానం ఇస్తాడు. నువ్వు మేలు చేసిన కీడు నీ జీవితంలోకి వస్తుందంటే, కీడు నీ జీవితంలో సంప్రాప్తి అవుతుందంటే, నువ్వెంత మేలు చేసినా నీ జీవితంలో కీడు వస్తుందంటే నువ్వు సంతోషించు. ఎందుకు సంతోషించాలంటే మేలుకు ప్రతిగా దేవుడు నీకు ఎవరైతే నువ్వు మేలు చేసావో వాళ్ళు ప్రతిగా నీకు కీడు చేసినప్పుడు ఆ కీడుకు ప్రతిఫలం దేవుడు నువ్వు మేలు చేసావు కాబట్టి నీకు మేలు అనుగ్రహించేవాడు ఉంటాడు. ఇందుని బట్టి నువ్వు మేలు చేసినప్పుడు నీకు కీడు వస్తున్నప్పుడు నువ్వు దేవుని స్తుతించాలి, స్తుతియాగం చెల్లించాలి దేవుడికి. ఇది మూడో కోణం. నాలుగో కోణం రండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే కీర్తనల గ్రంథం 35వ అధ్యాయం 12వ వచనం. నేను దిక్కులేని వాడినైతేనే, ఏమైందండి? దిక్కులేని వాడిని అంటే ఎప్పుడైతే నువ్వు దిక్కులేని స్థితిలో ఉంటావు, ప్రజలందరూ నిన్ను విడిచిపెట్టలేదు ఉండొచ్చు, నీకు ఎవరు ఆదరణగా ఉండకపోవచ్చు, ఎవరు నిన్ను బలపరిచేవారు ఉండకపోవచ్చు, ఎవరు నీకు ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చు. సో నువ్వు దిక్కులేని వాడిగా, ఏ దిక్కు లేకుండా ఒంటరితనంగా ఒక్కడే మిగిలిపోయి ఉండొచ్చు. నీకెవరూ తోడు లేకపోవచ్చు, నేను ఎవరు ఆదరించేవారు లేకపోవచ్చు. ఎప్పుడైతే నీకు ఎవరో తోడు ఉండకపోయినప్పుడు, నీకెవరో ఆదరించేవారు లేనప్పుడు, నువ్వు దిక్కులేని వాడికి ఎప్పుడైతే ఉంటావో అప్పుడు దేవుని స్తుతించు. ఎందుకంటే దిక్కులేని వాడికి దేవుడే దిక్కు ఖచ్చితంగా. కాబట్టి ప్రతి సందర్భంలో ఎల్లప్పుడూ స్తుతియాగం మన దేవునికి చెల్లించాలి. మనం ఎప్పుడు అంటే అన్ని బాగున్నప్పుడు కాదు, అన్ని బాగున్నప్పుడు కాదు, నీచమైన వారు నిన్ను మానకు నిందించినప్పుడు దేవుని స్తుతించాలి, స్తుతియాగం చెల్లించాలి. అబద్ధ కొట్టసాక్షులు అంటే లేచినప్పుడు, అబద్ధ సాక్షి నీ మీదకు లేచినప్పుడు దేవుని స్తుతించాలి. ఇంకా మేలు చేస్తున్నప్పుడు, కీడు వచ్చినప్పుడు, నువ్వు మేలు చేస్తుంటే నీకు కీడు రెట్లు వస్తున్నప్పుడు దేవుని స్తుతించాలి. ఇంకా చూసినట్టయితే నువ్వు దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు దేవుని స్తుతించడం నేర్చుకుంటే దేవుడు నీకు దిక్కుగా ఉండేవాడు ఉంటాడు, దేవుడు నీకు ఆదరణగా ఉండేవాడు ఉంటాడు. కాబట్టి ఇది నాలుగో కోణం. ఐదో కోణాన్ని చూసినట్టయితే రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే కీర్తనల గ్రంథం 35వ అధ్యాయం 15వ వచనంలో, నేను కూలి ఉండట చూచి వారు ఏం చేస్తున్నారని సంతోషించి గుంపు కూడిరంట. కాబట్టి ఐదో మాట, నువ్వు కూలిపోయినావు. ఏదన్నా దేవుడు ఒకవేళ పరిస్థితులు నీ జీవితాల్లో బలహీనంగా ఉంటే నిన్ను సరిచేయడానికి దేవుడు ఏదైనా కొన్ని పరిస్థితులు తీసుకొచ్చినప్పుడు కూలిపోయి ఉంటావు. లేదా ఏదైనా పరిస్థితిని బట్టి నువ్వు కూలిపోయి ఉంటే నువ్వు ఆ స్థితిలో నుంచి కూడా దేవుని స్తుతించు. క్షమించండి, యాకోబు కాదు, యోబు ఉంటాడు, కూలిపోయిన స్థితిలో ఉండిపోయాడు. పరిస్థితి దారుణమైన స్థితిలో కూలిపోయిన వాడు ఉన్నాడు. అని యోబు ఏం చేస్తున్నాడు? దేవుని స్తుతిస్తున్నాడు. ప్రభువా నువ్వు గొప్పవాడు, ప్రభువా నువ్వు అద్భుతకరుడు అని దేవుని స్తుతిస్తున్నాడు. కాబట్టి తాను సమస్తాన్ని కోల్పోయాడు. ఇల్లు కూలిపోయిన స్థితిలో ఉంది, పిల్లలను కోల్పోయిన స్థితిలో ఉన్నాడు, అన్ని తనకు కలిగినవన్నీ కూలిపోయిన స్థితిలో ఉన్నాడు. కానీ యోబు ఏం చేస్తున్నాడు? దేవుని స్తుతించడానికి ఇష్టపడతాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక అంటున్నాడు. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నీ జీవితంలో ఏమన్నా పరిస్థితిని బట్టి నువ్వు కూలిపోయినప్పుడు ఆ పరిస్థితుల్లో కూడా దేవుని కనపరచు. ఎల్లప్పుడూ నువ్వు దేవుని కనపరిస్తే ఎల్లప్పుడూ దేవుడు నిన్ను సంతోషంగా, ఆనందంగా నిన్ను ఎట్ట నడిపేయాలి అట్లా నడిపించేవాడుగా దేవుడు ఉంటాడు. సో ఈ రోజు ప్రభు యొక్క పునరుద్ధాన రోజు, ప్రభుని ఆరాధించడానికి దేవుని మందిరానికి వెళ్తున్న మన జీవితాల్లో మనం గమనించాల్సింది ఇదే. ఎల్లప్పుడూ నిన్ను నిందించేవారైనా సరే, నిన్ను నిందిస్తున్నా, నీ మీద అబద్ధ సాక్ష్యం పలుకుతున్నా, నువ్వు మేలు చేస్తున్నా, కీడు నీకు ఎదురొస్తున్నా, ఇంకా నువ్వు దిక్కులేని స్థితిలో ఉండా, నువ్వు కూలిపోయిన స్థితిలో ఉండా, ఏ పరిస్థితుల్లో ఉండా, ఈరోజు గుర్తుపెట్టుకుని నువ్వు దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకుంటే, నువ్వు ఉండ పరిస్థితిని బట్టి దేవుణ్ణి ఆరాధిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను లేవనెత్తేవాడు ఉంటాడు. అనేకులు ఎదుటి నిన్ను మాదిరికరంగా దేవుడు నిలబెడతాడు. అట్లు దేవుడు నిన్ను నన్ను మాదిరికరంగా నిలబెట్టినట్లు ప్రభు సాయించను కాక ప్రార్థన. మమ్మల్ని వ్యక్తులకు ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. యుద్ధపడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి. మా జీవితాల్లో మీకు మహిమ తెచ్చుకోమని ప్రతి ఒక్కరు తెచ్చండి. వాక్య వెలుగు మేము జీవించేవారుగా ప్రతి సందర్భంలో ఎన్ని పరిస్థితులు ఎదురైనా, బాగుండేప్పుడు కాదు, బలహీనులుగా ఉన్నప్పుడు కూడా ప్రతి సందర్భంలో మిమ్మల్ని స్తుతించే జీవితాన్ని మాకు అనుగ్రహించి మహిమ పొందమని, అలాంటి జీవితాన్ని మేము కలిగి ఉండినట్లు మాకు మంచి జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని అనుగ్రహించి మహిమ పొందమని యేసు ప్రభు నామములో విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు ప్రకటిస్తున్నాను.